నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. థ్యాంక్ యూ మిస్టర్ కొసర ప్రసాద్. అది నా పేరే కొసర ప్రసాద్ అని జ్ఞాపకం ఉంది కదా, మరి కొసరేది? ఒట్టి చేతులతో ఇన్వైట్ చేస్తున్నాం. అసలు ఉంటేగా కొసర ఇవ్వటానికి. అంటే ముందని మగువనే వదిలేశాను. వదిలేసావా? మై గాడ్, ఇవాళ పొద్దుటి పొడిచింది. తన గుండెల్లో పొడిచింది. ఈ పెళ్లి ద్వారా నీలంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. మా రాధ చాలా అదృష్టవంతులు. అదృష్టవంతులే, నేనే దురదృష్టవంతుడు. ఎందుకు? మీ కొసరిపోయిందనేగా. చాలండి మీరు మీ కొసరు. కొసరిపోయిందనేగా. చాలండి మీరు మీ కొసరు. అమ్మ ఎక్కడ? అబ్బా మెల్లిగా రుచివే, అసలే వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. పోతే పోనివ్వండి, ఇప్పుడే రాజ్ కుమార్ తో వచ్చి వరించుదులేండి. 6 ఏళ్ల క్రితం ఈ జుట్టు చూసే వరించావు నన్ను. ఏంటి ఆపేసావే? ఇవాళకి మన పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. కొసరు కొసరు అంటే ఊరి మీద పట్టారే గాని ఇంతవరకు మనకు కొసరు లేదు. మధ్యలో ఆపేసిపోతారంటే రే. ఈ పెళ్ళాలకు ప్రేమ వచ్చినా అంతే, కోపం వచ్చినా అంతే. ఇది చెంబెక్కడా? ఏమిటమ్మా గాలిలో వాసన దుమదుమ నడిపోతుంది. దానికి కాంబినేషన్ అలపచ్చడి, అది సిద్ధం చేసావా? ఉంది బాబాయ్. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు. ఏమిటి ఈ పెళ్లి రోజా? మరి అవార్డు ఉండేటప్పుడేనా? ఇప్పుడే వస్తావు. గాలిలో ఆకలి మండిపోతుంది. ఇవాళ మన పెళ్లి రోజు కాదు, ఇద్దరం కలిసేది మన గారు. నువ్వు కూడా తిన. అది నా కాదండి, బాబాయ్ గారు వస్తాను. బాబాయ్ గారు వస్తా ఉన్నారా? ఏం అనుమానం లేదు, పిడియలు తీసుకొచ్చి వాయించేస్తాడు. నాకు గాజులు వద్దు, పీర్లు వద్దు. ఏమిటమ్మా ఏమిటి అబ్బాయి పడిపోతాడేంటి? ఆయనకి అర్జెంట్ పని ఉందంటండి, తీసుకోండి. కారణం ఏముందమ్మా, చూడమ్మా, ఇన్ని సంవత్సరాల మీ అనురాగానికి గుర్తుగా అద్భుతమైనటువంటి అమృతలక్ష్మి రాగం వాయిస్తాను. ఎవరులేరా? ఇన్నాళ్ళు తారతో కాపురం పెట్టానన్నా, మరి ఈ పిల్లని తీసుకొచ్చావేంటి? గట్టిగా ఒకయ్యా, అది వింటుంది. ఏదో అందంగా ఉంది కదా చేశాను, అతుక్కుపోయింది. ఎలాగో ఈ వాట ఖాళీగా ఉందిగా. ఓహో, అయితే ఇప్పుడు పిల్ల మా ఇంట్లో కాపురం ఉంటుందా? ఏంటో అలవాటుగా కొసరగెట్టున్నావు. కొసరి చోటు ఎప్పుడో క్లోజ్ చేశాను, కానీ ఇప్పుడు ఈ సంగతి మా ఆవిడ తెలిస్తే. ఆరాధ కాపురం చక్కబెట్టేది ఇప్పుడు, మీ ఆవిడ వచ్చేది ఇప్పుడు. ఒకవేళ వచ్చిందనుకో ఈలోపు సర్దేస్తాం. బానే ఉంది. అద్దెంతో తెలుసా? 200 అది మామూలు ఫ్యామిలీ, మీది స్పెషల్ ఫ్యామిలీ, అందుకని 500. ఆ కొసర వదిలేసి కొసర మొదలు పెట్టామన్నమాట. సరే, తప్పుతుందా? ఏమే నువ్వా నా మాట వెంటే? నువ్వేమిటివే ఏకంగా ఇంట్లోకి చొరబడి ఏకొచ్చిన మొదలు పెట్టావు? పిచ్చాస్పిట నుంచి ఏమైనా వచ్చావా? నిన్ను అక్కడ పంపడానికే వచ్చానే. చక్రం నీకేమవుతాడే? చక్రం నాకు కాబోయే మొగుడే. 6 నెలల నాడు నాకైనా మొగుడే. ఏమిటి నీ మొగుడా లేక నీ మొగుడా? నీ మొగుడా త్వరగా రండి. ఏమిటి మరి కలిగా ఉంది మ్యాచ్? చూడమ్మా, కొట్టు నువ్వు తర్వాత ఇల్లు కట్టి పెట్టాను. రుబ్బులు పట్టుకుని సెలవు ఇచ్చేసాయి. డ్రా అయిపోయింది. పట్టుకో పట్టు, తీసుకోండి బాగా తీసుకోండి. పట్టుకో పట్టుకో పట్టుకో. సరేనండి. లేదు, మా ఫ్రిడ్జ్ ఇంకా కొనలేదు మేము. కమాన్ కమాన్ రీస్టార్ట్. సాస్ పెట్టుకోట్టు. అది కాబోయే మొగుడి కోసం కాబోయే పెళ్ళాల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీ 9వ రౌండ్ కొద్ది క్షణాల్లో ప్రారంభం. ప్లీజ్ దూరంగా ఉండి చెప్పి చెప్పుకోండి. దగ్గరికి వెళ్ళి తన్నెట్టున్నారు. ఇంతకాలం నన్ను చేసుకుంటానని మాయ చేసి ఇప్పుడు దాన్ని చేసుకుంటానంటావా? చేసుకుంటాను అన్నాను కానీ చేసుకుంటానా? అయితే నన్ను చేసుకోవా? లేకపోతే నువ్వు చేశాను. చక్రం, నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలతో ఆటలాడుకు. తేల్చి చెప్పు. లేదా బెదిరిస్తున్నావా? లేదు, నీ గుట్టంతా నా చేతిలో ఉందని గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి కృష్ణతో చెప్పానా? ఓహో, అంతవరకు వచ్చావా?
కృష్ణతో కాదు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినా నాకేం భయం లేదు సరే దీన్ని చేసుకుని ఎంతకాలం సుఖపడతావో నేను చూస్తాను